కరోనా పోయింది అనుకునే లోపే మరొక వైరస్ టెన్షన్ పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 70 దేశాలకు పాకుగా ఇప్పటికే 100 మందికి పైగా మరణించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మంకీ పాక్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. ప్రాణాంతకమైన ఈ వ్యాధి ప్రపంచంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆఫ్రికా దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. మంకీ పాక్స్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో WHO గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రెట్టింపు వేగంతో ఎంపాక్స్ వైరస్ విస్తరిస్తోంది. 70 దేశాలకు పాకి ఇప్పటికే 100 మందికి పైగా మృతి చెందారు. చైనాలో తాజాగా 35 కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. WHO ఇలా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం 2 ఏళ్లలో ఇది రెండోసారి. ఈ వ్యాధి సాధారణ ఫ్లూ వంటి తేలికపాటి లక్షణాలతో మొదలవుతుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా మారి శరీరంపై చీముతో నిండిన గాయాలకు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి సోకిన వ్యక్తి మరణించే అవకాశం ఉంది. ఇక మంకీ పాక్స్ లక్షణాల విషయానికొస్తే జ్వరం, తలనొప్పి, వాపు, నడుము నొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీ పాక్స్ లక్షణాలు. స్మాల్ పాక్స్ లాగే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. జంతువుల నుంచి మనుషులకు సోకుతున్న ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. కరోనా వైరస్ లాగే మంకీ పాక్స్ డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.